హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో అయితే చాలా మోటివేషనల్గాను అలాగే ఇంట్రెస్టింగ్గాను ఉంటుంది. స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూడంగానే కంపల్సరిగా అయితే లైక్ చేయండి. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ బెండకాయ కర్రీ అన్నమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా అదే తీసుకెళ్తున్నారు. ఇంకా మా పిల్లలు అయితే ఎక్కువ లంచ్ బాక్స్ అయితే టిఫిన్సే ఉంటాయి, చపాతీ ఇంకా ఇలాంటివే అనమాట. ఇంకా రైస్ ఐటమ్ అయితే అన్నం పప్పు రేర్ అనమాట, అస్సలు తీసుకెళ్ళరనమాట. ఎప్పుడు చపాతీనే ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే రైస్ సప్పగా అయిపోతుందన్నమాట పప్పు అన్నం పెట్టించామంటే, అందుకే వాళ్ళు తీసుకెళ్లరు. ఇంకేదైనా లెమన్ రైస్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివైతే, ఎగ్ బిర్యానీ ఇలాంటివైతే తీసుకెళ్తారు. ఎక్కువ ఇవే ఉంటుందన్నమాట లంచ్ బాక్స్. చపాతీ చేసిన రోజైతే చపాతీనే తీసుకెళ్తారు. ఇంకా రెడీ అయిపోయింది, బాక్స్ కట్టేస్తే ఒక 50% పని అయిపోతుందన్నమాట. పిల్లలు వెళ్ళిపోతే ఇంకా ప్రశాంతంగా మన వర్క్ అయితే మనం చేసుకోవచ్చు. ఇంకా మా వాడైతే స్నాక్స్ పెట్టుకుంటున్నాడు. మ్యాంగో అయితే పెట్టుకుంటున్నాడు. కొంచెం తినేసి కొంచెం అయితే బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాడు. ఫ్రూట్స్ కట్ చేస్తే అంతే అన్నమాట, వాడు సగం తినేసి సగం తెస్తాడు. మాకైనా కూడా కట్ చేసేటప్పుడే సగం తినేసి ఉంటాడు. ఇంకా బాక్స్ అయితే సర్దేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే వీడియో అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, తర్వాతే నాకైతే కామెంట్స్ చేయండి. నేను వీడియోలో అన్నీ చెప్పేసి ఉంటాను, ఎందుకంటే మీరు అంతా చూడరు కాబట్టిగా మళ్ళీ నన్ను కామెంట్లో అడుగుతున్నారు మీరు ఎక్కడుంటారు అని. నిన్న వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను, తిరుపతిలో తిరుమల కొండలు కనిపిస్తున్నాయి మా ఇంటి దగ్గరికని. మీరు తిరుపతిలో ఉంటారా, బెంగళూరులో ఉంటారా అని అడిగారు. ఇంకా చివరి వరకు అయితే వీడియో చూడండి, మీకైతే అంతా అర్థం అయిపోతుంది. వీడియో చూడకుండానే కామెంట్ అయితే చేయకండి. లైక్ అయితే అస్సలు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, లైక్ అయితే కంపల్సరిగా చేయండి. ఇంకా వీడియో మాత్రం చూసి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా బ్యాగ్స్లోకి అయితే పెట్టేస్తున్నాను. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నాకు ఇంకా మోటివేషనల్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. సైలెంట్గా వీడియో అయితే చూసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయకపోయినా లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. నా వీడియో అయితే ఇంకొంతమందికి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు. రిలాక్స్డ్గా ఒక 5 మినిట్స్ అయితే కాఫీ అయితే తాగేయాలి. కాఫీ తాగే టైంలో అయితే నేను ఏ వర్క్ చేయను అనమాట, నాకు డిస్టర్బ్ చేయకూడదనమాట. కాఫీ అయితే ఎప్పుడు ప్రశాంతంగా తాగుతాను కూర్చొని. ఇంకా తర్వాత అయితే ఇంకా దేవుడి గది అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి డోర్స్ అయితే దగ్గరగా ఉన్నందుకేమో ఎక్కువగా పొగ పట్టేస్తుంది. అది కాక వుడ్ లోపల సైడ్ ఏమో వైట్ కలర్లో ఉందన్నమాట, అందుకే ఎక్కువ పొగ పట్టేస్తూ ఉంటుంది. 2 వీక్స్ కలా కంపల్సరీగా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకెలాగూ వచ్చేది శ్రావణ మాసం కదా, ఇంకా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయితే ఇంకా ఫెస్టివల్స్ అన్నీ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా, అందుకని ఇంకా డీప్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పూజ గది క్లీనింగ్కి కూర్చునే ముందైతే ఇంకా వంటింట్లో కొంచెం అక్కడక్కడ పెట్టేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అవన్నీ నీట్గా సర్దేసి క్లీన్ చేసుకొని కూర్చుంటే ఇంకా పూజ గది ఎంతసేపు అయినా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇవన్నీ ఎక్కడెక్కడ అయితే సర్దేస్తున్నాను. ప్రతి మామ్కి
ప్రతి హౌస్ వైఫ్కి ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. ఇలాగే ఉంటుంది కూడా. పిల్లలు వెళ్ళంగానే మళ్ళీ అన్నీ సర్దుకోవడం, మళ్ళీ లంచ్ చేయడం ఇలాగే ఉంటుంది. బిజీ బిజీ అన్నమాట మార్నింగ్ రొటీన్. ఇంకా సండే తర్వాత మండే అయితే ఇంకా ఎక్కువగా బిజీగా ఉంటుంది. ఎందుకో హడావుడిగా ఉంటుంది. సండే అంతా మనం రెస్ట్ తీసుకుంటాం కదా, ఎక్కడవక్కడ వేసేసి ఇంకా మండే మాత్రం ఫుల్ వర్క్ అయితే ఉంటుంది. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఉంది. రైస్ పెట్టుకొని ఏదైనా రసం అలా అయితే పెట్టేసుకోవచ్చు ఆఫ్టర్నూన్కి అయితే. ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాను. ఎంత నల్లగా అయిపోయింది చూసారా. ఇంకా కడిగిన తర్వాత అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. ప్లేస్ ఎక్కువ లేదనమాట, డోర్కి గ్యాప్ ఎక్కువ లేదు, అందువల్ల అది ఎక్కువ పొగ పట్టేస్తుందన్నమాట. అక్కడికి పొగ అంతా, అగరబత్తి పొగ అంతా పోయే వరకు కూడా మేము డోర్ ఓపెన్లోనే పెడతాం, కానీ పొగ పట్టేస్తూ ఉంది. ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా ఇక్కడ నుంచి పూజలు, వ్రతాలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఫెస్టివల్స్ కూడా ఇన్ని డేస్ అయితే ఫెస్టివల్స్ అన్నీ ఏమీ లేవు కదా, ఒక 3 months నుంచి. ఇంకా నేనైతే మామూలు లిక్విడ్ వేసుకొని అయితే క్లీన్ చేస్తున్నాను. తర్వాత లైట్గా పచ్చకర్పూరం, ఇంకా పసుపు, జవాది పౌడర్ అన్నమాట, ఆ 3 వేసుకొని అయితే ఒకసారిగా అయితే తుడిచేసుకుంటాను. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా క్లీనింగ్ మొత్తం చేసుకొని ఇదిగోండి, నేనైతే కింద ఒక 2 డ్రాస్ అయితే ఇచ్చారు. ఒక దాంట్లోనేమో బుక్స్, దేవుడి బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకున్నాను. ఇంకొక దాంట్లో డైలీ కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇందులో అయితే అన్నీ ఒక దగ్గరగా ఉంటాయి కదా, మనకు ఆ బాక్స్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇదిగోండి, ఇలాగా జవాది పౌడర్ అయితే చాలా స్మెల్ ఉంటుందండి, బాగుంటుంది. పచ్చకర్పూరం ఇంకా వాటర్లో వేసేసి, ఇంకా నేను దేవుడి ఫోటోలు ఇవన్నీ అయితే ఆ వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటాను, మంచి వాసన ఉంటుంది. తర్వాత బొట్లు పెట్టుకోవడానికైతే పసుపు, గంధము వేసుకొని కలుపుకొని అయితే బొట్టు అయితే పెట్టుకుంటాను. ఇంకా ఇవైతే వాటర్ ఎక్కువ పోసి అయితే కడగకూడదండి, ఎందుకంటే ఇది చెక్క కదా, దేవుడి ఫొటోస్ అయితే త్వరగా పాడైపోతాయి. కొంచెం వాటర్ అయితే చల్లేసి నేను క్లాత్తో గట్టిగా అయితే తుడిచేసుకుంటున్నాను. ఇంకా గంధం పెట్టేసి బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. గంధం బొట్టు రౌండ్గా పెట్టుకుంటే మనకు పైన పెట్టే కుంకుమ బొట్టు కూడా రౌండ్గా పడుతుందండి. మనం ఏదేదో ట్రై చేస్తూ ఉంటాము, దాంతో పెడితే నీట్గా వస్తుంది అనేసి. నేనైతే ఇలా అయితే పెట్టుకుంటాను. ఇంకా తర్వాత అయితే ఇంకా ఈశాన్యమూల రాగి చెంబ అయితే పెట్టేసుకుంటాను ఈరోజే. పసుపు, కుంకుమ, ఇంకా కర్పూరం ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను, జవాది పౌడరు. ఒక పువ్వు అయితే పెట్టుకొని ఇంకా మూలలో అయితే, ఈశాన్య మూలలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను.
ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అలాగే నా పూజ గది ఎలా ఉంది అనేది నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.